హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో బియ్యం లేకుండా గోధుమ రవ్వతోటి హెల్దీగా అండ్ టేస్టీగా సెట్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా గోధుమ రవ్వతోటి సెట్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ రవ్వని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా లావుగా ఉండే గోధుమ రవ్వని తీసుకుంటున్నాను. దీన్నే బ్రోకెన్ వీట్ అంటారనమాట. మీకు ఒకవేళ ఈ బ్రోకెన్ వీట్ దొరకకపోతే నార్మల్ గోధుమ రవ్వనే వేసుకోవచ్చు. వేసుకొని ఇందులో నీళ్ళని పోసుకొని ఈ రవ్వని శుభ్రంగా 1-2 సార్లు కడుక్కోండి. కడిగిన తర్వాత మళ్ళీ ఈ రవ్వ మునిగే వరకు మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని ఈ రవ్వ మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వని తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అండ్ అలానే 1/2 కప్పు అటుకుల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని తీసుకున్నాను. మీరు కావాలంటే పల్చటి అటుకులైనా సరే తీసుకోవచ్చు, లేదంటే ఎర్రగా ఉంటాయి కదా అటుకులు, వాటినైనా సరే ఏవైనా సరే తీసుకోవచ్చు. వేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. మెంతులను కూడా వేసుకొని ఈ మినపప్పుని అండ్ అటుకులను కూడా చక్కగా కడిగేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ రవ్వని అండ్ మినపప్పుని 3 గంటల సేపు నానపెట్టుకోండి. అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు, అండ్ నానపెట్టొద్దు కూడా. సో 3 గంటల తర్వాత చూస్తే మనకి మినపప్పు చక్కగా నానిపోయాయి, అండ్ రవ్వ కూడా కొద్దిగా వాటర్ని పీల్చుకొని చక్కగా నానిపోయింది. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానపెట్టుకున్న మినపప్పుని అండ్ అటుకుల్ని నానపెట్టుకున్న నీళ్ళతో సహా వేసుకోండి. నేను ముందే చెప్పాను కదా, నానపెట్టుకునేటప్పుడు మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని నానపెట్టుకోండి. సో ఇలా నీళ్ళతో సహా మినపప్పుని అండ్ అటుకుల్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత వీటిని ఫస్ట్ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నానపెట్టుకున్న గోధుమ రవ్వని నీళ్ళతో సహా వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పొలయబెట్టుకోవాలి. మీరు కావాలంటే ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని ఉదయాన్నే చక్కగా దోశలు వేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ డే ఉదయాన్నే చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఎలా పడితే అలా కలిపేయకుండా ఒకే డైరెక్షన్లో చక్కగా గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే దోశలు వేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కదా, ఇందులో కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ పిండిని గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ పిండితో ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ కూడా చాలా బాగా వస్తాయన్నమాట. సో ఇలా దోశల పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. ప్యాన్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని కొద్దిగా మందంగా దోశలు వేసుకోండి. సెట్ దోశ అంటే కొంచెం మందంగానే ఉంటుంది కదా, సో అందుకని ఇలా దోశని కొంచెం మందంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశ పైన పిండి అంతా కూడా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా దోశ పైన తెడంతా కూడా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ నూనెను వేసుకొని ఇది ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి. సో దోశ చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి. మీకు ఒకవేళ పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ డేకైనా సరే పిండి అనేది అస్సలు పాడవదు, ఫ్రెష్గానే ఉంటుంది అనమాట. సో ఇలా దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. దోశ చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి, అండ్ చాలా హెల్దీ కూడా. సో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.